ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ టాస్క్ ఇచ్చారు. ఏడాది హాలిడే టైం ముగిసిందని ఇకపై పూర్తి స్థాయిలో యాక్టివేట్ కావాలన్నారు. జరిగిన ప్రగతిని చెప్పకపోతే నష్టపోతామని హెచ్చరించారు. మంత్రులు తమ శాఖలో తీసుకున్న చర్యలు, అభివృద్ధిపై వచ్చే కేబినెట్ లో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లిక్కర్ కేసుపైన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసు అరెస్టులపై మంత్రులెవరూ ఎక్కువ మాట్లాడొద్దన్నారు. దర్యాప్తు ఆధారంగానే విచారణ, అరెస్టులుంటాయని సీఎం చంద్రబాబు మంత్రులకు తెలిపారు. మరోవైపు సింగపూర్ పర్యటనపైన ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. సింగపూర్ పర్యటన వివరాలను మంత్రులకు తెలియజేస్తూ సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సింగపూర్ లో తొలి రోజు ఇబ్బందికరంగా అనిపించిందని, ఏపీలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలని కొందరు ప్రశ్నించారని చెప్పారు. ఏపీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని వెలుపలైతే ఏదైనా సహాయం చేస్తామని, సీడ్ క్యాపిటల్లో భాగస్వామ్యం కాలేమని చెప్పారన్నారు సీఎం చంద్రబాబు. అంతకుముందు ఏపీ కేబినెట్ సమావేశంలో 12 ప్రతిపాదనలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాఖీ సందర్భంగా మహిళలకు ఏపీ ప్రభుత్వం బహుమతి ఇవ్వబోతోంది. ఈ నెల 9న మహిళలకు ఉచిత బస్ పథకంపై సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. ఈ నెల 15 నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అమలు కానుంది. ఏపీ కేబినెట్ హైలైట్స్ తో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఇవాళ ఏపీ కేబినెట్ లో 12 ప్రతిపాదనలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఏపీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఇంకా ఏమేమి అంశాలున్నాయి? దాంతో పాటుగా ఈసారి చంద్రబాబు ఇస్తున్న ప్రెజెంటేషన్ టాస్క్ పైన మంత్రుల స్పందన ఏంటి? చాలా కీలకమైన అంశం ప్రధానంగా చెప్పుకోవాల్సింది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వాటిలో విధి విధానాలను ఖరారు చేస్తూ నిన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ని కేబినెట్ ఈరోజు రాటిఫై చేసింది. వాటిలో ప్రధానంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఈ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. గతంలో మిగతా రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో జిల్లా వ్యాప్తంగా ఉంటుందంటూ ఒక ప్రచారం జరిగింది. అయితే దానికి పూర్తి భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి పేర్కొన్న కొన్ని ప్రత్యేక బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి ఉంటుందంటూ ప్రభుత్వం ఇప్పుడే క్యాబినెట్ నిర్ణయించింది. ఆ మేరకు ప్రకటన చేసింది. వాటిలో ప్రధానంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, అలాగే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్ వీటిల్లో ఈ ఫెసిలిటీ ఉంటుంది. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 74% బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంటుందని చెప్పి ప్రభుత్వం తాజాగా కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని సమాచార శాఖ మంత్రి ప్రకటించారు. సో పెద్ద ఎత్తున ఈ ప్రక్రియని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈరోజు కేబినెట్లో తన సహచర వర్గ సభ్యులతో చర్చించారు. దాంట్లో ప్రధానంగా 74% బస్సులు అంటే రాష్ట్రంలో సంవత్సరానికి దాదాపుగా 142 లక్షల మంది ప్రయాణికులు మహిళలు ఇందులో ప్రయాణించే అవకాశం ఉంది. సో దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఇతర ఇబ్బందులు ఏమి రాకుండా వాళ్ళ రక్షణకు సంబంధించి కావచ్చు, అలాగే మరికొన్ని పటిష్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి సూచించినట్టుగా సమాచారం. సో ఆ విషయాన్నే కేబినెట్ తర్వాత సమాచార శాఖ మంత్రి బ్రీఫింగ్లో ప్రకటించారు. మరొక కీలకమైన నిర్ణయం ఐటీ పాలసీకి సంబంధించి. ఐటీ పాలసీలో ఇప్పటి వరకు ల్యాండ్స్ ఇచ్చే ప్రక్రియ పైన కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలా స్పష్టమైన గైడ్ లైన్స్తో, అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఫోర్బ్స్ గ్లోబల్ కంపెనీస్ కావచ్చు, ఇట్లాంటివి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వస్తే వాటిలో ఐటీ కానీ, ఐటీఈఎస్ కానీ, లేకపోతే జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లా ఏర్పాటు చేసే వాటికి కేవలం 99 పైసలకి స్థలాన్ని ఇవ్వాలి. దాని ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ ఏర్పాటు పెట్టడం జరిగింది. ఐటీ అయితే దాదాపుగా ఎకరాకి 500 ఉద్యోగాలు ఇవ్వాలి. జీసీసీ అయితే ఎకరాకి 2000 మందికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో పెట్టుబడులు కూడా నిర్దిష్ట పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ పెట్టుబడులు ఎంత పెట్టాలి, ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీటన్నిటిని మెన్షన్ చేస్తూ వాటికి స్థలం 99 పైసలకి ఇచ్చే కంపెనీలు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక గ్రోత్ సెంటర్, ఒక రెవెన్యూ జనరేటెడ్ సిటీ కావాలి. ఆంధ్రప్రదేశ్కి ఆ సిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంది. హైదరాబాద్ నుంచి దాదాపు ఐటీ ప్రోడక్ట్స్ నుంచి 1 నుంచి 1.5 కోట్ల వరకు వాటికి రాబడి వస్తుంది. అదే సమయంలో బెంగళూరు నుంచి అయితే 3 నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఐటీ ప్రొడక్ట్స్. సో ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. దాన్ని పెద్ద ఎత్తున ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పి అన్న నేపథ్యం ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీని పైన అమల్లోకి తీసుకొచ్చేందుకు అవసరమైన నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంది. ఇక మిగతా చాలా కీలకమైన నిర్ణయాలు ఒకవైపు పరిపాలనా పరంగా తీసుకుంటే, మరొకవైపు రాష్ట్రాన్ని రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే మంత్రుల
ఎట్లా ముందుకు వెళ్ళాలన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి చాలా సూచనాప్రాయంగా వాళ్ళకి అనేక సూచనలు ఇచ్చారు. మంత్రులు ఇప్పటికీ చాలామంది మంత్రులు జరుగుతున్న ప్రచారాన్ని వివరించడం విఫలమవుతున్నారు. ఇక ఏడాది హాలిడే ముగిసింది. ఇకపైన వచ్చే క్యాబినెట్ నుంచి ప్రతి ఒక్క మినిస్టరు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ శాఖలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, దాంట్లో తీసుకున్న పాలసీస్ కావచ్చు, దాని ద్వారా జరిగిన లబ్ధి కావచ్చు, లేకపోతే ఇతర ఇబ్బందులపైన ప్రతి క్యాబినెట్లో ప్రతి ఒక్క మంత్రికి ఈ అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వాటిలో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దే అవకాశం ఉంటున్నట్టుగా ముఖ్యమంత్రి వాళ్ళకి సలహాలు ఇచ్చారు. సో సింగపూర్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న కేసుల విచారణకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలి, కేసులకు సంబంధించి ఎవరు ఎక్కువ మాట్లాడొద్దు, ఎందుకంటే అది దర్యాప్తు ప్రక్రియ, విచారణలో భాగంగా అరెస్టులు అట్లాంటి ఉంటాయి తప్పనించి మంత్రులకి రాజకీయ పరంగా ఎట్లాంటి ప్రకటన చేయొద్దని చెప్పి కూడా దానికి మంత్రులు సూచించినట్టుగా సమాచారం. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. ఏపీలో లిక్కర్ స్కామ్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు. ఈ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు విచారణలు, మరోవైపు అరెస్టులు, ఇంకోవైపు రాజకీయ వ్యూహాలతో ఈ కేసు రోజు రోజుకి సంచలనంగా మారుతోంది. ఇప్పుడు మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్టు సంస్థ యొక్క బ్యాంకు లావాదేవీలపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. పిఎల్ఆర్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు భారీగా బదిలీ అయినట్లుగా గుర్తించారు అధికారులు. మద్యం కుంభకోణానికి ఈ లావాదేవీలతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్నారు. మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేశారు అధికారులు. సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న పిఎల్ఆర్ సంస్థ ప్రతినిధులు ఇవాళ విచారణకు హాజరయ్యారు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఎండీ చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివారెడ్డిని విచారించిన అధికారులు పిఎల్ఆర్ ప్రాజెక్టు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలని ఆరా తీశారు. సంస్థ ఖాతాల్లోకి బదిలీ అయిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? లిక్కర్ స్కామ్ సొమ్ముని మళ్లించడానికి దీన్ని అడ్డం పెట్టుకున్నారా? నల్లధనాన్ని వైట్ గా మార్చేందుకు ఈ ఖాతా ఉపయోగించుకున్నారా? ఈ విషయాలన్నిటిపై కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శివారెడ్డి విచారణలో పిఎల్ఆర్ సంస్థ లావాదేవీలకు సంబంధించిన మరికొన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. సో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పిఎల్ఆర్ సంస్థ. సో ఈ కేసుకి, లిక్కర్ స్కామ్ కి ఈ సంస్థకి సంబంధం ఏంటి వివరించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, పిఎల్ఆర్ సంస్థకి సంబంధించిన ఎంప్లాయీస్ ని వాళ్ళు విచారణ చేశారు సిట్ అధికారులు. విచారణలో ఏం తెలిసింది? ఆ ట్రాన్సాక్షన్స్, ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా చెప్తున్నారు? ఏ ఇయర్ లో జరిగాయి? ఇలాంటి కీలక విషయాలు ఏమన్నా మనకి దగ్గర సమాచారం ఉందా? 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్టు చెప్తోంది. ప్రస్తుతం ఈ కేసులో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఏవైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి షెల్ కంపెనీగా డీకాట్ లాజిస్టిక్స్ ఉంది. డీకాట్ లాజిస్టిక్స్ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలోకి 5 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. అవి మొత్తం కూడా లిక్కర్ డబ్బులే. పైగా ఇది షెల్ కంపెనీ డీకాట్ లాజిస్టిక్స్ ఏ రకంగా వీటిని బదిలీ చేశారు, వీరికి వారికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటంటూ కూడా సిట్ ఆరా చేస్తోంది. ఇటీవల మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్టు ప్రక్రియ పూర్తయిన తర్వాత రిమాండ్ ప్రవేశపెట్టినటువంటి క్రమంలో కూడా రిమాండ్ రిపోర్ట్ కూడా చాలా స్పష్టంగా ఈ అంశాన్ని పేర్కొంది. డీకాట్ లాజిస్టిక్స్తో పాటుగా మరికొన్ని కంపెనీల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయల సంస్థ ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి. వాటికి సంబంధించి చూసిన క్రమంలో షెల్ కంపెనీలుగా ఉన్నాయి. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరపడం లేదు అనేది ప్రధానంగా సిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగానే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఎండీగా ఉన్న చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా ఇటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నటువంటి శివారెడ్డిని ఇద్దరిని కూడా ప్రస్తుతం సిట్ విచారణ పిలిచింది. అలాగే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థ కార్యకలాపాలను మొత్తాన్ని కూడా పిఎల్ఆర్ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలను మొత్తాన్ని కూడా వీరిద్దరే చూస్తున్నారు. వీరితో మరికొందరు డైరెక్టర్లు కూడా ఉన్నారు. కాబట్టి అసలు ఈ లావాదేవీలు వెనుకున్న కారణాలు ఏంటి, ఎందుకు ఈ 5 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి, వీటితో పాటు మరికొన్ని కోట్లాది రూపాయలు ఏవైనా షెల్ కంపెనీ నుంచి బదిలీ అయ్యాయా, గతంలో ఎందుకు ఈ బదిలీ చేయడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో ప్రస్తుతం సిట్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరితో పాటుగా మరికొందరు కూడా సిట్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు మిథున్ రెడ్డి పైన ఇప్పటివరకు కూడా కస్టడీ పిటిషన్లు కూడా సిట్ దాఖలు చేయలేదు. అయితే పూర్తిగా ఈ పిఎల్ఆర్ సంస్థకి సంబంధించినటువంటి లావాదేవీలపైన గతంలో రిమాండ్ రిపోర్ట్లో ఏవైతే అంశాలను ప్రస్తావిస్తూ ఆరోపణలు సిట్ చేసిందో వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత కస్టడీ కోరేటటువంటి అవకాశం ఉందని మనకు సమాచారం అవుతోంది. ప్రస్తుతం అయితే పిఎల్ఆర్ సంస్థ ప్రతినిధులను సిట్ విచారిస్తోంది. నిన్న మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏగా పనిచేసినటువంటి వారితో పాటుగా ఆయన సన్నిహితుల్ని, ఆయన గన్మెన్లు కూడా సిట్ విచారించింది. వారి నుంచి కూడా కొన్ని వివరాలను రాబట్టింది. ప్రస్తుతం ఈ వివరాలన్నింటినీ కోర్టు కూడా సమర్పించేందుకు అయితే సిట్ సిద్ధమవుతోంది. డీకాట్ లాజిస్టిక్స్ A16గా ఉంది. ఇప్పుడు ఆ సంస్థకి సంబంధించి కూడా షెల్ కంపెనీగా ఉంది. కాబట్టి ఈ కేసులో నిందితులుగా కూడా చేరుస్తూ కూడా ఆ సంస్థను చేర్చారు. కాబట్టి మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు అయితే చేస్తూ ఉంది, విచారణకు పిలిపించి. రైట్ వసంత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. లేనిపోని వివాదాలు కొని తెచ్చుకోవడంలో మంత్రి కొండా సురేఖ ఎప్పుడు ముందుంటారో
అనవసర వివాదాలతో వార్తలు నిలిచే కొండా సురేఖ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ తన ప్రసంగం సందర్భంగా కవిత, బీజేపీ, బీఆర్ఎస్ లను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్మును ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. బీజేపీకి బీసీలు, ఎస్సీలు అంటే చిన్న చూపు అని ఆరోపించారు. రాష్ట్రపతిని కూడా బీజేపీ, ప్రధాని మోదీ చిన్న చూపు చూస్తున్నారన్నారు. అందుకే పార్లమెంట్, అయోధ్య టెంపుల్ ప్రారంభానికి కూడా రాష్ట్రపతిని పిలవలేదని ఆరోపించారు కొండ సురేఖ. నాకు తెలిసి బీజేపీ బిల్లు ఆమోదిస్తుందని నేను అనుకోను. ఎందుకు అనంటే ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకు అంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళకు రావద్దు, మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈరోజు వాళ్ళల్లో ఉన్నది. అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రెస్పాన్స్ ఏ విధంగా ఉందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు. నరేష్, ఓవర్ టు యూ. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఈ ఆందోళనలో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ముర్ము మీదనే కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎస్సీలంటే బీజేపీకి నచ్చదు. ఆ కారణంగానే వితంతువుగా ఉన్న రాష్ట్రపతి ముర్మును పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు, అయోధ్య రామ మందిరానికి కూడా ఆహ్వానించాలని చెప్తున్నారు. మనతో పాటుగా ఎమ్మెల్యే పాల్వే హరీష్ బాబు ఉన్నారు. ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతుంది, ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి. కానీ ఇట్లా అడ్డగోలుగా ఒక రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తినే ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర ఉండి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు ఈ రాజ్యాంగం మీద, వ్యవస్థ మీద, ఈ ప్రజాస్వామ్యం మీద ఏమైనా గౌరవం ఉందా? ఏంటంటే రాష్ట్రపతి గారు లేకపోతే రాష్ట్రపతి కార్యాలయం ఏదైనా సమాచారం ఇచ్చిందా? ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. ఇవాళ రాష్ట్రపతికి కొన్ని అధికారాలు ఉన్నాయి, రాజ్యాంగంలో ప్రధానమంత్రికి కొన్ని అధికారాలు ఉన్నాయి. అక్కడే వాళ్ళకు లేని కాన్ఫ్లిక్ట్ మీకెందుకండి? నాకు అర్థం కాదు. ఇవాళ వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నత పదవిలో కూర్చోబెడితే కనీసం వాళ్ళని గౌరవించకపోగా ఇట్లా అడ్డగోలకు మైక్ దొరికింది, పదవి దొరికింది అని దాన్ని దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ నాయకులకు ఇకనైనా వాళ్ళు మానుకోవాలి. ఆమె గతంలో కూడా ఎంత చీప్గా వ్యవహరించిందంటే ఇవాళ మన నాగార్జున కుటుంబం గురించి చాలా అంటే మనం సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడింది. ప్రతి విషయంలో కూడా ఎందుకు అట్లా సెన్సేషనలిజం అంటే వాళ్ళు పదవి ఆమెకున్న మంత్రి పదవి పోతుంది, ఈ ఏదైతే మంత్రివర్గ కూర్పులో పోతుందనే భయంలో ఇట్లా అవాకులు చవాకులు పేలుతున్నది తప్పించి దాంట్లో వాస్తవం లేదు. ఒక గిరిజన బిడ్డను, ఒక గిరిజన మహిళను, ఒక గిరిజన వితంతు మహిళను ఇట్లా చీప్గా వ్యాఖ్యానించిన ఏదైతే కొండా సురేఖ గారు ఉన్నారో వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. గిరిజన సమాజానికి, ఆదివాసీ సమాజానికి ఆమె తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి. రాష్ట్రపతి ముర్ము మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వెనక్కి తీసుకోవాలా వెంటనే బేషరతుగా, లేదంటే ఆందోళన చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రపతిగా కనీస గౌరవం కాదు, అంతకంటే ఎక్కువ గౌరవం ఇచ్చింది బీజేపీ. ఆ గౌరవాన్ని కాపాడుకోలేక, గౌరవాన్ని ఇవ్వలేక కాంగ్రెస్ చేస్తున్న నీచమైన చర్యలుగానే చూస్తున్నామంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. థ్యాంక్ యూ నరేష్. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బల్క్ డ్రగ్స్ కంపెనీ రెండో విడత ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళానికి దారితీసింది. ప్రజాభిప్రాయ సేకరణ వద్దు అంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. నక్కపల్లి ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించిన స్థానికులు బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్స్ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసా లైవ్ ద్వారా అందిస్తారు. ఖాసా, గ్రామం కాలుష్యం బారిన పడుతుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నామంటున్నారు గ్రామస్తులు. సో ప్రస్తుతానికైతే ప్రజాభిప్రాయ సేకరణ ఆగిపోయిందా? మరొకసారి ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతిచ్చే అవకాశం ఉందా? ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి నక్కపల్లిలో ఏర్పరిచిన ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. వాడివేడిగా ఈ ప్రజాభిప్రాయం జరిగింది. అయితే తొలుత
ముందస్తుగానే అరెస్టులు చేశారు పోలీసులు. ఆ తర్వాత ప్రజాప్రాయ సేకరణ జరిగినప్పటికీ గ్రామస్తులు అంటే పెదతీనార్ల, బోయపాటుతో పాటు అమలాపురం పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా అక్కడికి వచ్చారు. అయితే ప్రతి ప్రజా సంఘంతో పాటు ఆ గ్రామాల నుంచి ఒక్కొక్కరికి 15 నుంచి 20 మందికి ప్రజాప్రాయం చెప్పేందుకు అవకాశం కల్పించారు. ఈరోజు ప్రత్యేకంగా పర్యావరణకు సంబంధించిన ప్రజాప్రాయ సేకరణ మాత్రమే ఈరోజు జరిగింది. అయితే కేబినెట్లో ఏదైతే నిర్ణయం తీసుకుందో బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించి ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి తన పర్యటనలో బల్క్ డ్రగ్ పార్క్కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2 ఎకరాలకు సంబంధించిన భూమిని ఏపీఐఎస్ ద్వారా బదలాయించాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఏపీఐసి ఆ ప్రాంతంలో ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టింది. అయితే ఈరోజు పర్యావరణానికి సంబంధించి ప్రత్యేకంగా పీసీబీ ఆధ్వర్యంలో పర్యావరణానికి సంబంధించి ప్రజాప్రాయ సేకరణ జరిగింది. ఇందులో బల్క్ డ్రగ్ పార్క్ ప్రధానంగా పొల్యూషన్గా వెదజల్లి బల్క్ డ్రగ్ పార్క్ తమకు వద్దు, తమ భూములు ఇచ్చేది లేదు, తమ గ్రామాలకి ఇటువంటి కంపెనీ అవసరం లేదని అందరూ కూడా చాలా వరకు పరిసర ప్రాంతాల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీన్ని కూడా అధికారులు పరిగణలోకి తీసుకుని తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతోపాటు ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ నివేదిక కూడా ఒక లోపభూయిష్టంగా ఉంది. దీన్ని వెంటనే సర్చ్ చేయాలి. ఇక్కడ పరిస్థితులు ఏవైతే ఉంటాయో అటువంటి పరిస్థితులకు విరుద్ధంగా ఆ నివేదిక కూడా సమర్పించారు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీంతోపాటు ఇప్పటికే దాదాపుగా సగంగానికి పైగా భూసేకరణ జరిగింది గతంలో. ఇప్పుడు ఏఐసి ద్వారా బదలాయింపు జరుగుతున్న నేపథ్యంలోని అదనంగా భూములు ఇంకా ఎందుకు కావాల్సి వచ్చింది, కావాలనే ఈ భూములు సేకరిస్తున్నారన్న ఆందోళన అయితే మరోవైపు మొదలైంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఆ తర్వాత ప్రజాప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు కూడా తమకు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని అంతా కూడా చాలామంది తెగేసి చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా దాదాపుగా 14,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దీంతో 30,000 మంది ప్రత్యక్షంగా, అలాగే 40,000 మంది పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని అధికారులు అక్కడ చెప్పడం జరిగింది. అయితే అయినప్పటికీ కొంతమంది ఒక సదభిప్రాయం వ్యక్తం వచ్చింది. మరి చాలామంది వరకు ఈ బల్క్ డ్రగ్ పార్క్ తమ ప్రాణాలు, తమ ఆరోగ్యానికి పడంగా పెట్టి దీంతోపాటు తమ ప్రాంతంలో కాలుష్యాన్ని వెదజల్లి ఇటువంటి ఫార్మా పరిశ్రమలు వద్దు. ఇప్పటికీ చాలా ఫార్మా పరిశ్రమ వల్ల ఆ ప్రాంతం తీవ్ర కాలుష్యంతో నిండిపోయింది. ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్తో మరింత ప్రాణాలకు అనారోగ్యం బారి పడే అవకాశం ఉందని వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.